జగన్మోహన్ రెడ్డి పాలన బీసీలకు స్వర్ణయుగమన్నారు బీసీ నేతలు. గుంటూరు ఎన్జీఓ కాలనీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి విడుదల రజని అలాగే ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు బీసీ నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్ జగన్ ని భారీ మెజార్టీతో గెలిపించుకుని సీఎంని చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని బీసీ నేతలు ప్రజలను కోరారు. ఉద్యమాలు చేయకముందే మన ముఖ్యమంత్రి గారికి మన బీసీలకు మన బీసీలో ఉన్నటువంటి ఉపకులాలకు ఏం కావాలో అది ఈరోజు అక్షరాల తన చేతులారా చేసి ఆ లబ్ధి చేకూరుస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు బీసీలను కంటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వాళ్ళకు ఒక దారి చూపుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఈరోజు ఇస్తూ భావితరాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తూ బంగారు బాట వేస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈరోజు అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే ఒక సంక్షేమం అయితేనేంటి, అభివృద్ధి అయితేనేమిటి, ఏ రకంగా కూడా మనం తీసుకున్నా కూడా ఈరోజు జగనన్న మాటల్లో మనం వింటున్నాము. మొట్టమొదటిగా కూడా తన ప్రతి ఒక్క ప్రస్తావించేటువంటి మాటల్లో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే తన మాటల్లో మరి చెప్పుకుంటూ తను చేసిందే చెప్తూ వస్తున్నటువంటి వైనం మన రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన బీసీల పార్టీ. మనకు ఉన్నటువంటి నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి జగనన్న. మన భవిష్యత్తు గురించి ఎప్పుడు కూడా పరితపించేటువంటి ఒక నాయకుడు ఉన్నాడంటే అది మన నాయకుడు జగనన్న. తప్పనిసరి నా బీసీ ప్రజలు, నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు, మనకు మంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, చదువుకున్నోళ్ళు చైతన్యవంతమైన వాళ్ళందరూ ఓర్వలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి. కాబట్టి మన పేదల పక్షాన నిలబడి మరి అభివృద్ధి కోసం పోరాడడానికి పదవులలో సగం ఇచ్చాడు, బడ్జెట్లో సగం ఇచ్చాడు, సంపదలో సగం ఇచ్చాడు. సంపద అంటే మీకు భూమి జాగాలు ఉండేనా? ఇండ్ల జాగాలు లేవు. ఈరోజు ప్రతి ఒక్కరికి 32 లక్షల మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చినటువంటి ఈ దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంతమంది నాని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పడో. కర్ణాటకకు పోతే బల్లార్ల మీటింగ్ అయినప్పుడు నాని కూడా వచ్చాడు. అక్కడ ప్రజలందరూ నా దగ్గరికి కాగితాలు పట్టుకుని వచ్చారు. ఏమైనా మీకు ఆశలు కావాలన్నా, గురుకులాలు కావాలన్నా, ఏం కావాలన్నా మాకేమొద్దు, మమ్మలను బళ్ళారి కర్ణాటక నుండి మాకు గురుకులాలు లేవు, ఫీజులు లేవు, స్కాలర్షిప్ లేవు, అమ్మఒడి లేదు, ఈ జగనన్న వసతి దీవెన లేదు, ఏం లేదు. మా పిల్లల్ని చదివించాలంటే మేము భూమిని నమ్ముకోవాలి, ఆస్తి అని నమ్ముకోవాలి, అప్పులన్నీ చేయాలి. అందుకే మా పిల్లలు ఇంజనీరింగ్ చదవలేరు, కాలేజీకి కూడా వస్తలేరు వీళ్ళు. అందుకే మా బళ్ళారి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలి అని వచ్చాం. అదేవిధంగా తమిళనాడు కృష్ణగిరి జిల్లా అక్కడ పోయినాం. 6వ బీసీ మీటింగ్ ఇదే గొల్లల మీటింగ్. ఆడికి పోతే అక్కడ ప్రజలందరూ వచ్చారు, కాగితాలు తీసుకొచ్చి నాకు కలిపారు. మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలి.